కలువరి బలి పూజలో పాల్గొనరండి పూజనులారా. కలువరి బలి పూజలు మహోన్నతుడు ప్రభు మహాదేవుడు, మహోన్నతుడు ప్రభు మహాదేవుడు మన రక్షకుడై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. కదలిరండి కదలిరండి వరములు పొందగా వేగమే రండి. కదలిరండి కదలిరండి వరములు పొందగా వేగమే రండి. కలువరి బలి పూజలు పాల్గొనరండి పూజనులారా. కలత చందకు కలవరపడకు క్రైస్తవ సంగమా, ప్రభు రెక్కల మాటున మనకు భయమే లేదుగా. కలత చందకు కలవరపడకు క్రైస్తవ సంగమా, ప్రభు రెక్కల మాటున మనకు భయమే లేదు. సింహమే దాడి చేసిన, సర్పమే కాటు వేసిన, సింహమే దాడి కీడు జరగదు హాని కలగదు శ్రీ ప్రభు శిష్యులకు. కీడు జరగదు హాని కలగదు శ్రీ ప్రభు శిష్యులకు. తరలిరండి కదలిరండి వరములు పొందగా వేగమే రండి. తరలిరండి కలువరి బలి పూజలు పాల్గొనరండి పూజనులారా. కలువరి బలి పూజలు పాల్గొనరండి పూజనులారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగడకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితంలో చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సహజముగా బలహీనులమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిణాస్తము చాచి మాకు నీ రక్షణము కల్పింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 9-14 వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలకించును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇచ్చాను. మీరు ఇతరులను పీడింపకుడు, ఇతరులను అవమానింపకుడు, దుష్ట వాక్కులు పలుకకుడు, ఆకలి కొనిన వారికి భోజనమును పెట్టు, బాధితులను ఆదుకొను. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నం వెలుగుగా మారిపోవు. నేను ఎల్లప్పుడూ మేము నడిపించు, మీ అక్కర్లను తీర్చి మీకు సంతృప్తిని వసుకును. మీకు బలము అయితే మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదు, వట్టిపోని చర్మ వలె ఒప్పుదు. మీ జనుడు బహుకాలం నుండి శిథిలముగా ఉన్న గృహములను పునర్నిర్మించురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇళ్ళు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారిగాను పేరు తెచ్చుకుందురు. ప్రాకారములను మరలా కట్టిన వారిగాను పేరు తెచ్చుకుందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానిని గాను గౌరవార్హమైన దానిని గాను సాగించు. ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకుంటను మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును. మిమ్ము భూమి అందంతటా మాన్యులుగా చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు భూమిని అనుభవించురు. ఇవి ప్రభు పలుకులు. ఇది వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ మార్గములను నాకు తెలియ. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలలో నడుచును. ప్రభు నీవు నా మొరవిని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను దరిద్రుడను, దీనుడను, నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువు నుండి కాపాడుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నా, నేను నీకు ప్రార్థన చేయుచున్నా కనుక నీ దాసుని సంతోష చిత్తును చేయము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. నీ మార్గములను నాకు తెలియజేయము. నేను నమ్మదగిన నీ త్రోవలలో నడుతును. నీ త్రోవలలో నడుతును. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక ఈ నీ దాసుని సంతోష చిత్తును చేయము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలలో నడుతును. ప్రభు నీవు మంచివాడు, నరుల తప్పులను మన్నించువాడు, నీకు మనవి చేయి వారిని మిక్కిలి నెనలతో ఆదరించువాడు. ప్రభు నా మొర వినుము, నా వేడుకోలను ఆలింపుము.
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ప్రభువా మీకు మహిమ కలుగును. 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఆ కాలంలో యేసు అతని నుండి వెడలి సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న లేవి అని సోకరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అని. అతడు ఆమెను విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించింది. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసేది. అనేక మంది సోదరులు ఇతరులు అనేకులు ఆయనతో కలిసి విందులో పాల్గొన్నారు. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సంగుకొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయనను ప్రశ్నించి, అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు, హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలువవచ్చింది కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని సమాధానించారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తు యేసునామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాపులను పిలువబడుటకే నేను ఈ లోకమునకు వచ్చితిని అని క్రీస్తు ప్రభువు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనకి పౌలు మహర్షి కూడా చెప్తూ ఉంటాడు. ఏమని అంటే, పాప జీవితంలో జీవిస్తున్న మానవ జాతిని మరలా దేవునితో సఖ్యపరచడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అటువంటి పాపుల్లో అగ్రగణ్యుడైన పాపిని నేను, దానికోసమే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని మనందరికీ పౌలు మహర్షి తెలియజేస్తూ ఉంటాడు. నిరంతరము నిత్యము దేవుడు మనం పిలుస్తూ చెడు మార్గం నుంచి మన యొక్క పాదాలని మంచి మార్గంలోనికి రావడానికి ప్రభు నిరంతరము మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఈరోజు మనం విన్న మొదటి పట్టణముల ద్వారా కూడా ప్రభు మనందరికీ తెలియజేసేది ఏంటంటే, మనం చేసే చెడు క్రియలను మానివేయాలి. క్రియలనే కాదు, మన మాటలను, మన యొక్క చూపులను, మన యొక్క ఆలోచనలను, కేవలము మన యొక్క వ్యక్తిత్వము మాటల్లో ఉంటున్నట్లయితే, చేతల్లో లేకున్నట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ఎందుకంటే వాక్యం మనకి ఈ విధంగా తెలియజేస్తుంది, మాటల యందు నిత్యత్వం చూపి క్రియల యందు జాప్యము చేయువాడు శాపగ్రస్తుడు అని. అంటే మాటల్లోనేమో మనము లేనిపోని విషయాలని చెప్పి క్రియల యందు మాత్రము నిర్జీవంగా ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ప్రియ ప్రజలారా, ఈరోజు సువిశేషంలో ప్రభు లేవీని పిలుస్తూ ఉన్నాడు. లేవీని పిలచక ముందు ప్రభు ఒక స్వస్థత చేకూర్చి ఆ మార్గ మధ్యంలో వెళ్తున్న
వెళ్తున్నప్పుడు సుంకపు మెట్టు దగ్గర ఉన్న ఈ లేవిని చూచి నన్ను అనుసరింపుము అని పిలిచి ఉన్నాడు. అప్పటి వరకు ఈ స్వస్థత పొందిన వ్యక్తి, అంటే దానికి ముందు ఉన్న స్వస్థత పొందిన వ్యక్తి, లెప్రసీ అంటే ఏమంటారు, స్వస్థత పొందిన వ్యక్తిని తర్వాత వెంటనే ప్రభు వచ్చి లేవిని పిలుస్తున్నాడు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ, క్రీస్తు ప్రభువు లేవిని ఎందుకని పిలిచాడు? లేవి అనగా అర్థము అంటి పెట్టుకొనబడేవాడు. లేవి అంటే అలనాడు ఇశ్రాయేలు ప్రజల్లో 3వ గోత్రానికి చెందినవాడు. దేవాలయంలో దేవుని పనులు చేయవలసిన వ్యక్తి సమాజంలో ఉండి సుంకము ప్రజల దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటున్నాడు. ప్రజల చేత అనేక అవమానాలు పడుతూ ఉన్నాడు. అందుచేత క్రీస్తు ప్రభు వెంటనే వెళ్ళి ఆ లేవిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన వెంటనే ఆ లేవి ఏం చేస్తున్నాడంటే, అంధకారంలో ఉన్న లేవి లోకమునకు వెలుగైన క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉన్నాడు. ఈ నశించిపోయే లోకంలో జీవిస్తున్న లేవి నిత్య జీవమునిచ్చే క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉన్నాడు. తన ఆత్మను కోల్పోతున్న లేవి ఆత్మను రక్షించే లోకనాథుడైన క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు మనందరికి కూడా నన్ను అనుసరింపుము అనే వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అలనాడు 2000 సంవత్సరాల క్రితము మన పాపముల నిమిత్తము, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం నిమిత్తము క్రీస్తు ప్రభు సిలువలో తన చేతుల్ని అంటగొట్టబడిన చేతులు ఈ రోజు కూడా ఇప్పటికీ తన యొక్క చేతులను చాచి మనలందరినీ పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు లేవిని పిలిచింది ఒకే ఒక్కసారి. జీవముండగా తనను తెలుసుకొని వెంబడించిన వ్యక్తి ఈ లేవి. లేవి వెంటనే లేచి క్రీస్తు ప్రభుని అనుసరించాడు. ఈ అనుసరణ ఓన్లీ మాటల్లోనే కాదు, మాటలు ఎందుకు మాత్రమే కాదు, క్రియల ఎందులో కూడా. ఈ అనుసరణ ఎటువంటి అనుసరణ అంటే, మన ముందు మన యాజకుడు నడుస్తున్నప్పుడు ఆ యొక్క యాజకుడి అడుగుల్లో నడిచే అనుసరణ మనది. ఈ దారిలో కనుక అటు ఇటును చూడకుండా యాజకుడు అనగా మన నాయకుడైన క్రీస్తు ప్రభు అడుగు జాడలో నడచడమే ఈ అనుచరణ. ఈ అనుచరణ మానవులైన మనకి అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుడి మీదనే మన యొక్క భారాలను వేసి నడుస్తామో, అప్పుడే మనము ఈ అంధకారమైన లోకం నుంచి విడనాడి నిత్య జీవపు వెలుగునిచ్చే క్రీస్తు ప్రభు యొక్క మందలో చేరుతూ ఉంటాం. క్రీస్తు నాథుని యొక్క ప్రియ ప్రజలారా, ఈరోజు ప్రభు మనలందరినీ వ్యక్తిగతంగా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నన్ను అనుసరింపము, నన్ను అనుసరింపము అంటే మనము క్రీస్తు ప్రభువుని పోలి ఉండాలి, క్రీస్తు ప్రభువుని పోలి జీవించాలి. అంటే మనము ఇతరులకి ఒక క్రీస్తు ప్రభువు లాగా ఉండాలి. అది మాటల యందును, క్రియల యందును, చూపుల యందును, తలంపుల యందును. అటువంటి మనస్తత్వాన్ని ప్రభు మనందరికీ దయచేయాలని ఈ దివ్య బలి పూజలో భక్తి ప్రభుత్వంతో దేవుణ్ణి వేడుకుందాం. చేకొనుము స్వామి చిన్ని కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుము స్వామి చిన్ని కానుక, నా జీవిత మధుర కానుక. ఇది విధవరాలి పేద కానుక, ఇది మా జీవిత మధుర కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది
ఇదియే పాపాత్ముల పుణ్య కానుక, ఇదియే పాపాత్ముల పుణ్య కానుక. చేకొనుము స్వామి చిన్ని కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొనుము స్వామి చిన్ని కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పెద్ద అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ స్తుతి కొరకై మేము అర్పించు ఈ పాప పరిహార బలిని దయతో అంగీకరింపము. నీ బలి ఫలితముగా మేము శుద్ధి నందుదుముగాక. తద్వారా నీకు అంగీకార యోగ్యమైన స్వచ్ఛమైన మనస్సులను నీకు అర్పింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసం ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందుల బలవంతులను ఆనందపరవశలైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్న మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటి మీరు మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ దేశంలో జ్ఞాపకము మా వీళ్ళు జగత్తులను మా బాకీ అధికారాన్ని బట్టి వీళ్ళతో పాటు మమ్మల్ని మీ ప్రేమ పరిపూర్ణ చేయము. ప్రత్యేకించి మరి పరదర్శని గారు తన ప్రభుత్వాన్ని 2 రోజున 4 రోజుల పాటు పూర్తి చేసుకున్నందుకు దేవుడు వారికి కావాల్సిన ఆయుధాలను దయచేయాలని, వివిధ అంతస్తులో ఇంకా అనేక మంది విశ్వాసాలను దేవుడు వివరించి వాక్యాన్ని దయచేయమని ఆయన మంచి ఆరోగ్య సాధించాలని ప్రార్థించున్నాం. మా సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కలిగిన మరి మాకు పునీత అపోస్తలులకు ఆధునిక సేవ చేసిన పుణ్యాత్మతో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయండి. వారు కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతులు. మందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజమన్నుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును, భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మమ్ము శోధని యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా మాకు దయచు. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా మాకు దయచూపు. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మన నిత్య జీవితంలో కాపాడునుగాక. ఆమేన్. నీవే నానందము యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణ నీచావు నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణ నీచావు యేసయ్యా 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 నీవే నా ఆనందము నీవే నా ఆధారము నన్ను విశ్వసించి నన్ను రక్షించండి నన్ను వృత్తి చేయండి నన్ను అడగండి నాకు ధైర్యం కలిగేది చేయండి నా ప్రార్థనను ఆదరించండి నన్ను కాచుకునండి చేయకండి నన్ను కాపాడండి నన్ను పిలుచుకోండి చేయండి నేను మీకు శుద్ధించలేదు కాక ఆమె నేను దేవుడి సమూహంలో మోకాలు విధించి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళతో వచ్చినాను నా ఎముకలన్నీ ఇచ్చినాను అని దేవుడి వారి పేరిట పూర్వకాలమందు నా మీద తెలిసి వర్షించగానే నా కళ్ళకు చూసి దేవుడి వారి 5 గాయములను భక్తి పట్టుదలతోనూ ఎప్పుడును గ్రహణతో విచారించి తన గురించి ధ్యానించుడు ఈ సమయంలో దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ నడుచుకుంటూ నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారికి దృఢమైన ప్రయత్నము నా హృదయమందు ప్రతిదిన వదిలిపోవలేదని నా మంచి చేసుకోవాలి దేవవారిని నా అన్యంలో వేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను ఆమేన్. దేవుడు దీవించి సాధించాలని ఈ తలపు కోసం మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. ధనానికి కావలసిన అన్నము మా యుద్ధపు ఉన్న వారిని మేము గమనించినట్లు మా అప్పులను మేము గమనించండి. మమ్మల్ని ఎందుకు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవర పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత మా పాపములైన ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం. నాకు కారుణ్యము కావలేను గాని బలి అవసరం లేదు. నేను పాపులను వచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని ప్రభువు నిరూపించుకున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు అనుగ్రహించిన జీవాహారముతో మేము పోషింపబడితిమి. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా జీవితములను నీకు వశపరచి మేము శాశ్వత జీవము పొందుటకు ఉపకరించుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.